హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా అంతమందికి కూడా ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రకటించడం జరిగింది. ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ప్రతి మహిళకు కూడా 18 నుంచి 59 సంవత్సరాలలోపు వయసు ఉన్నటువంటి వారందరికీ కూడా 2,500 రూపాయలను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాకి డబ్బులు అయితే వస్తుంది. కాబట్టి మీరు ఈ 3 పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇక ఇంటింటి సర్వే అనేది ప్రారంభం కాబోతోంది. ఇక ఏ తేదీ నుంచి ఇంటింటి సర్వే అనేది ప్రారంభిస్తున్నారు, ఏ పత్రాలు కలిగి ఉండాలి, ఇక్కడ కొత్తగా మనకు అంటే ఆసరా పెన్షన్ పొందుతున్న వారికి ఈ మహాలక్ష్మి పథకం వర్తిస్తుందా వర్తించుదా, ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు, పింఛన్ తీసుకునే వాళ్ళకి ఇస్తారా ఇవ్వరా, డ్వాక్రా మహిళలకు ఇస్తారా ఇవ్వరా అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. కొత్త రూల్స్ అయితే విడుదల చేస్తుంది. ఇవ్వరా అనేసి అయితే చాలా మందికి డౌట్ అయితే ఉందండి. మొట్టమొదటిగా నేను ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నాను. ఎవరైతే ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్నటువంటి మహిళలకైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల కూడా 2,500 వర్తించదు అని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది. అలాగే డ్వాక్రా మహిళలకైతే వర్తిస్తుంది. డ్వాక్రా మహిళలకు కూడా మనకు అభయహస్తం పింఛన్ వస్తుంటే రాదండి, 500 రూపాయల పింఛన్ వస్తుంటే రాదు. ఎవరైనా సరే పింఛన్ వస్తుంటే వారికి 2,500 రూపాయలు ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది. కాబట్టి మనకు వీరికైతే ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో వారికి మాత్రము ఈ 2,500 రూపాయలు ఇవ్వరు. ఇక దీంతో పాటు మనకు ఈ మహాలక్ష్మి గ్యారంటీలో పథకానికి ఇప్పటికే ప్రజాపాలనలో 6 రోజుల పాటు కూడా దరఖాస్తు చేసుకోమన్నప్పుడు చాలా మంది మహిళలు అయితే దరఖాస్తు చేసుకున్నారు. ఇక చాలా మంది ఇంకా దరఖాస్తు చేసుకోలేకపోయారు. అప్పట్లో రేషన్ కార్డులు లేవని లేక రకరకాల కారణాలతో మనకు చాలా మంది దరఖాస్తు చేసుకోలేకపోయారు. వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మీరు ప్రస్తుతానికి రేషన్ కార్డు లేకపోయినా కూడా మీరు దరఖాస్తు చేసుకోండి. మనకు వచ్చే నెలలో రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నాం, జూలై నెలలో. ఈ రేషన్ కార్డులు వచ్చిన తర్వాత మీరు రేషన్ కార్డులు వచ్చినప్పటి నుంచి కూడా మీరు మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే మీకు ఈ రేషన్ కార్డు అనేది ఇస్తే చాలు, మీకు ఈ పథకం అనేది వర్తిస్తుందని కూడా చెప్పడం జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఎవరైనా సరే ఇంకా మీరు ఈ మహాలక్ష్మి పథకానికి 2,500 రూపాయల పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీకు రేషన్ కార్డు లేకపోయినా పర్వాలేదు, ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ సాయంతో మీరు దరఖాస్తు చేసుకోండి. మీకు రేషన్ కార్డు వచ్చిన తర్వాత వచ్చే నెలలోనే ఈ పథకం అమలవుతుంది. ఇక వచ్చే నెలలో మీకు రేషన్ కార్డు వచ్చిన తర్వాత
మీరు మళ్ళీ కూడా దరఖాస్తు అనేది అంటే ఈ రేషన్ కార్డు అనేది ఇస్తే చాలు మీకు ఈ పథకం అనేది వర్తిస్తుందన్నమాట. ఇక ఈ పథకానికి ఇప్పటికే ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరి ఇళ్లకు కూడా మనకు అధికారులు అయితే రాబోతున్నారు. అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలు అయితే వచ్చి మీకు సర్వే అనేది చేయబోతున్నారు. అంటే వారికి ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా, వయసు ఎంత ఉంది, వయసు నిజమా కాదా, ఇలా రకరకాలు. అంటే 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు ఉండాలి, కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా పర్వాలేదన్నమాట. ఇక ఈ 2500 రూపాయల పథకం వర్తించాలంటే ఖచ్చితంగా మీరు 3 పత్రాలు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలని, అధికారులు సర్వేకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ 3 పత్రాలు కూడా మీరు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే లేటెస్ట్ గా చెప్పారు. ఇక పింఛన్ తీసుకునే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వమని చెప్పారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలు కూడా ఈ పథకం వర్తించదని చెప్పడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే అధికారులు సర్వేకి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్. మీ యొక్క ఆధార్ కార్డులో ఖచ్చితంగా వయసు 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉంటేనే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది. అంతపైన ఒక రోజు ఎక్కువైనా కూడా మీకు ఈ పథకం అనేది వర్తించదు. కాబట్టి 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు అనేది ఆధార్ కార్డులో ఉండేటట్టు చూసుకోండి. ఆధార్ కార్డులో ఇప్పటికే చెక్ చేసుకోండి. మీరు వీడియో కనుక చూస్తుంటే ఆధార్ కార్డు తీసుకుని మీకు వయసు 18 నుంచి 59 ఏళ్ళు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇలా ఉంటేనే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది అనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్లు తీసుకుంటున్నారో వారికి రాదు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలకైతే ఈ పథకం అనేది వర్తించదు, వారికైతే ఇవ్వరు. అలాగే ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారికి కూడా ఈ పథకం అనేది వర్తించదు. కేవలం ఎవరైతే ఎటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలకు సంబంధించి కూడా 18 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కుటుంబంలో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే కూడా మీకు ఈ పథకం వర్తిస్తుందని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా జూలై 1 నుంచి మనకు ఇంటింటి సర్వే అనేది ప్రారంభమవుతుంది. ఈ ఇంటింటి సర్వే ప్రారంభమైన వేళ మీరు ఈ 3 పత్రాలు తప్పనిసరిగా చూపించాలి. ఈ 3 పత్రాలు మీకు చూపిస్తేనే తప్పకుండా మీకు ఈ ప్రతి నెల 2500 రూపాయలు ఇస్తారనమాట పింఛన్ మాదిరి. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా రెడీగా పెట్టుకోండి. మీకు జూలై 1 నుంచి సర్వేకి అనేది వస్తారు. ఈ సర్వేకి వచ్చేసిన తర్వాత ఆ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుని మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి వివరాలన్నీ కూడా పరిశీలించడం జరిగింది. వారి అర్హతల మేరకు ఒక్కొక్క అధికారికి 50 ఇళ్ళు ఇచ్చి 50 అప్లికేషన్లు ఇచ్చి 50 ఇళ్ళకు వారు వచ్చి సర్వే అనేది మొదలు పెడతారు. సర్వే పూర్తి అయిపోయిన తర్వాత మీకు ప్రతి నెల కూడా 2500 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా అయితే ప్రకటించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. 2500 రూపాయల పథకానికి సంబంధించి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా లైక్ చేసేయండి వీడియోని. అలాగే వీడియోలో క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. అలాంటి వికలాంగులకు తప్పకుండా మీరు హెల్ప్ చేయాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు తప్పకుండా సహాయం చేయండి. మీరు తప్పకుండా సహాయం చేస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సహాయం చేయండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే వీడియోను లైక్ చేయకుండా ఉన్న లైక్ చేసేయండి. అలాగే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటూ ఉండొచ్చు. దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.